రామలు మెమోరియల్ ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. ఈ కార్యక్రమానికి మరి మా నియోజకవర్గం నుండి 2000 మంది పైచిలకు యువతి యువకులకు ఉచిత కోచింగ్ ఇస్తున్నాం. దయచేసి మా యువకుల్ని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడమని చెప్పగానే మరి మన ఆహ్వానాన్ని అందించి వచ్చిన రామన్నకు ముందుగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ మా నరేంద్ర గారు, మా అక్కగారు గౌరవ మంత్రివర్యులు గారు, మా అక్కగారు ఎంపీ జగన్ గారు, మా ఇండస్ట్రీ గారు, మా నరేంద్ర గారు, గౌరవ ప్రిన్సిపాల్ గారు, మరి వేదిక పైన ఉన్న ఏసీపీలు, గౌరవ మేయర్ గారు, కార్పొరేటర్ గారు, మరి అందరికీ పేరు పేరున నేను ప్రత్యేకంగా నమస్కారం చేస్తూ చెప్తాను. నేను విద్యార్థి దశలో నేను చదువుకునే సమయంలో చదువు పట్ల మా ఫాదర్కు మక్కువ ఉంది. ఆర్థిక స్తోమత లేకపోయినా మమ్మల్ని చదివించి ఆ చదువుతో ఏదో ఉద్యోగ అవకాశాలు చేసుకోవాలనుకున్నా. అనుకోని రీతిలో వ్యాపారానికి వెళ్ళి మీ ఆశీర్వాదంతో కేసీఆర్ గారి సహకారంతో ఒక అవకాశం నాకు శాసనసభ్యులుగా వచ్చినప్పుడు నేను వ్యాపారంలో ఉన్నప్పుడు అనేక మందికి విద్యా అవకాశాల కోసం కావచ్చు, ఉద్యోగ అవకాశాల కోసం కావచ్చు, హాస్పిటల్స్ కోసం కావచ్చు చాలా కార్యక్రమాలు చేసిన వల్ల ఒక ఎమ్మెల్యేగా మరి ఎందుకు ఈ నియోజకవర్గంలో ఉన్న మొత్తం ప్రజలకు అందుబాటులో ఎందుకు ఉండకూడదని కొన్ని కార్యక్రమాలు తీసుకొని మరి ఆరోగ్య విషయాన్ని ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని చాలా కార్యక్రమాలు చేసిన వల్ల మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా 2 నిమిషాలు మరి విషయాలు చెప్తారు కదా. మీరు వచ్చినందుకు నేను చేతులెత్తి ప్రత్యేకంగా నమస్కరిస్తున్నాను. రామన్న న్యూయార్క్ నుంచి వర్తనపేటలో ఉన్న నాగారం గారికి తెలంగాణ ఖ్యాతిని, ఐటీ ఇండస్ట్రీస్ని, ఇతర కార్యక్రమాలు రాష్ట్రాలకి దేశాలకి పరిచయం చేసిన మన రామన్న కల్వకుంట్ల తారక రామారావు గారికి మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం. అన్న అదేవిధంగా మన జిల్లా పెద్దగా భావించే పెద్దలు మంత్రివర్యులు నిలబడి జగన్ గారికి, మంత్రి సత్యవతి రాథోడ్ గారికి, ఈస్ట్ ఎమ్మెల్యే నరేందర్ గారికి, మేడం గురు సుధారాణి గారికి, ఎంపీ పద్మూరి దయాకర్ గారికి, వరంగల్ జిల్లా అధ్యక్షులు వదనపేట ఎమ్మెల్యే ఆరు రమేష్ గారికి, మీ అందరికీ నేను కేవలం పేరు చెప్పకుంటే తప్పుగా భావించదు. మీ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. నా తరఫున స్టూడెంట్స్ తరఫున అందరూ స్వాగతం సుస్వాగతం. అన్న కూచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి మన్నించాలన్న, రామన్న ముందు మాట్లాడితే అది థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న రామన్న మీ పర్మిషన్తో ఒక 2 minutes మా ఫౌండేషన్ గురించి చెప్తానన్న. ఆరూరి గట్టుమల్లు ఫౌండేషన్, ఆరూరి గట్టుమల్లు మా తాతగారి పేరు స్వైర్యులు వారి పేరు మీద స్థాపించిన ఫౌండేషన్, సేవా దృక్పథమైన ఆలోచనతో పెట్టిన ఫౌండేషన్ 2016లో స్థాపించామన్నా. దీంట్లో జరిగిన అన్ని కార్యక్రమాలు కాకుండా ముఖ్య కార్యక్రమాల్లోని నోట్ చేసుకోవడం జరిగిందన్న. జూలై 2018 ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆడిటోరియంలో డ్రోన్లతో పాటు ఫుడ్ అండ్ మెటీరియల్ తో పాటు 2440 మంది విద్యార్థులకు ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, గ్రూప్స్, విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ ట్రైనింగ్ చేయడం జరిగిందన్న. దాంట్లో 283 మంది జాబ్ సాధించడం కూడా జరిగిందన్న. అదేవిధంగా రెండోసారి ఈ అవకాశం వచ్చిందన్న. ఏప్రిల్ 15న పిటిసి మామూలు ఇదే ప్లేస్ లో 1600 రిజిస్ట్రేషన్ అయ్యాయన్న. 1600 విద్యార్థులకు 100 రోజులు దాదాపు మంచిదేనన్న. మా చైర్మన్ గారికి ధన్యవాదాలు. 100 రోజులు మెటీరియల్ ఫ్రీ కోచింగ్ విత్ ఫుడ్ అన్న. ఇక్కడ అయ్యే క్లాసెస్ వచ్చేసి ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, గ్రూప్స్ అన్న. దీంతో పాటు మన స్టూడెంట్స్ ఎంతో ప్రిపేర్డ్ ఉన్నా ఎగ్జామ్ ఫేస్ చేయడానికి భయపడతారు. ఈ
స్టార్ట్ చేయడం జరిగిందన్న. అదేవిధంగా కరోనా మహమ్మారిలో దేనికి తగ్గకుండా ఇమాములకు, పూజారులకు, పాస్టర్లకు, ఆటో యూనియన్లకు, పేదలకు అవసరమైన ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువులు, నిత్యావసర సరుకులు ఇచ్చడం జరిగిందన్న. అదేవిధంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, కిట్లు, అనేక శానిటైజర్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందన్న. అదేవిధంగా స్పోర్ట్స్, వాలీబాల్, క్రికెట్, హ్యాండ్ బాల్ ఇలాంటి చాలా మంది చేయడం జరిగిందన్న. చెస్ లో మనం చేయడం ఇచ్చిన వాళ్ళు గోల్డ్ మెడల్ కూడా కొట్టడం జరిగిందన్న లాస్ట్ గోల్డ్ కాంపిటీషన్ లో. ఎడ్యుకేషన్ పరంగా వచ్చి ఎంబీబీఎస్ ఫీజు 50 మంది విద్యార్థులకి మన ఫౌండేషన్ నుంచి చెల్లించడం జరిగిందన్న. గవర్నమెంట్ స్కూల్స్ వర్ధనపేట నియోజకవర్గంలో చదువుకొని 25 మంది విద్యార్థులు ట్రిపుల్ ఫీజు చెల్లించడం జరిగింది. ఆ 25 మంది విద్యార్థులు కూడా మన ఫౌండేషన్ తరఫున ఫీజు చెల్లించడం జరిగిందన్న. అదేవిధంగా బీటెక్, డిగ్రీలు కూడా చాలా విధంగా చేయడం జరిగిందన్న. మెడికల్ అవసరం వచ్చేస్తే మెడికల్ బిల్స్ అయినా, మెడిసిన్ అయినా అందుబాటులో ఫౌండేషన్ ఉండేదా. ఒకటి ముఖ్య ప్రాముఖ్యత, ఒక చిన్నది పెద్ద ప్రాముఖ్యత, మన బడి మన బాధ్యత అనే కార్యక్రమం చేపడుతున్నామన్నా. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్కూల్ స్టూడెంట్స్ 10th క్లాస్ ఎవరైతే ఎగ్జామ్స్ ఫేస్ చేయకపోతున్నారో వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్, స్కూల్ ఎగ్జామ్ బ్యాగ్స్, స్నాక్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉందన్న. అదేవిధంగా ప్రతి ఉపాధ్యాయుడికి గుర్తించాలి, వాళ్ళ గౌరవం తగ్గాలి అని వర్ధనపేట నియోజకవర్గంలో ఉన్న 1764 మంది ఉపాధ్యాయులకు 260 గవర్నమెంట్ స్కూల్ అన్న. ఈ ఉపాధ్యాయుల ప్రతి ఒక్కరికి ఆ గ్రామంలో ఉన్న ముఖ్య నాయకులతోని స్టేజ్ పైన సత్కరించడం జరిగిందన్న. దీని రోజులకి వాళ్ళు చాలా ఆశించడం వాళ్ళకి తగ్గిన గుర్తింపుకి ఏజీఎఫ్ ఫౌండేషన్ సాధారణంగా రాకుండా పర్టికులర్ స్ట్రక్చర్ CEO, CA, చైర్మన్ గారు, సెక్రటరీ ప్రతి ఒక్కరు ఉండడం జరిగిందన్న. ఫైనల్ గా మీ చేతిలో మీకు నాకు నేషనల్ అవార్డు అందుకోవడం జరిగిందన్న. లాస్ట్ టైం మండలంలో ఇక్కడ ఈ స్టూడెంట్ కూడా చెప్పిన నాకు అవార్డు ఇవ్వడం వచ్చింది, నాకు రామ చేతిలో మీకు అందుకుంటాను. ఇదే సభలో ఇక్కడ కూడా చెప్పడం జరిగిందన్న. బహుజన సాయి చక్రంలో వాళ్ళు ఇచ్చిన నేషనల్ సర్వీస్ అవార్డు మీ చేతిలో మీకు అందుకోవడం జరిగిందన్న. ఇదే విధంగా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము కానీ, నేను కానీ, ఎమ్మెల్యే గారు కానీ, మా ఫౌండేషన్ టీం కానీ వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎవరికి ఏ అవసరం ఉన్నా మా తరపు తడితే మాత్రం తప్పనిసరిగా ముందంజలో ఉంది. ఏజీఎఫ్ కష్టపడి పనిచేస్తామన్నా. పార్టీలకి, కులాలకి, మతాలకు మాకు సంబంధం లేదన్నా. ఇలా మా కాన్స్టిట్యూన్సీ తో పాటు ఇతర కాన్స్టిట్యూన్సీ విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి సంస్థగా చదువుకోవడం జరుగుతుంది. దానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Now, there is a book launching program. Before that, book launching ముందుగా ఒకే ఒక్క నిమిషం ఇది చెప్పిన తర్వాత బుక్ లాంచ్ చేస్తాను. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఈరోజు కోచింగ్ జరుగుతుంది అంటే కారణం ఈరోజు మన యంగ్ అండ్ డైనమిక్ ఇన్స్పైరింగ్ లీడర్ కేటీఆర్ గారి అడ్వైస్ మీద ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం ఒక ఎత్తైతే ఆ ఆపర్చునిటీస్ అందుకోవడానికి కావాల్సిన శక్తి యుక్తుల్ని కూడా మీకు అందించేందుకు పర్టికులర్ గా కోచింగ్ సెంటర్స్ ట్రైనింగ్ ఇవ్వాలి అనే ట్రైనింగ్ ప్రాధాన్యత తెలుసు కాబట్టి ఇనిషియేట్ చేసి అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఆపర్చునిటీస్ వాడుకోవడం మన చేతుల్లో ఉంది. అన్ని కాన్స్టిట్యున్సీస్ లో ఈ కోచింగ్ జరుగుతుంది. నేను ఈ కోచింగ్ స్టార్ట్ అయ్యే ముందు గవర్నమెంట్ ఎమ్మెల్యే రమేష్ గారితో మాట్లాడడం జరిగింది. అప్పుడు ఆయన ఏమన్నారంటే 1600 మంది వస్తున్నారు, ఇందులో ఎంతమంది జాబ్స్ వస్తాయన్నా అని అడిగారు. చెప్పలేము. ఏ కోచింగ్ సెంటర్లో అయినా 1000 మంది కోచింగ్ తీసుకున్నా కూడా అందులో కేవలం 10% మాత్రమే అవకాశాలు పొందుతారు. వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. 10% of the ఇప్పుడున్న ఆపర్చునిటీస్ అని అండ్ కాంపిటీషన్ బికాస్ యూఆర్ గోయింగ్ టు ఫేస్ ఎకనామిక్ కాంపిటీషన్. ఒకప్పుడు బెస్ట్ గా ఉంటే సక్సెస్ అయ్యేవాళ్ళు సరిపోయింది. ఈరోజు బెస్ట్ గా కాదు, ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఉంటే కానీ అవకాశాలు అందుకోలేదు. ఆ క్రమంలో అన్నాను. బట్ 10% పోతే మిగతా 90% వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఏం చేద్దామంటే ఈ రోజు గవర్నమెంట్ జాబ్స్ 1,00,000 కావచ్చు, 80,000 కావచ్చు, కానీ ఇంతకంటే కొన్ని వేల రెట్ల ఎక్కువ ఉద్యోగాలు హైదరాబాద్ లో మినిస్టర్ గారు చదవ వల్ల సాఫ్ట్వేర్ రంగంలో ఏర్పడ్డాయి. ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ గా హైదరాబాద్ మార్చేశారు. ఆ అవకాశాలు అందుకోవడానికి ఇంగ్లీష్
కూడా కావాలన్నప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో ఇంగ్లీష్ కూడా స్టార్ట్ చేద్దామని చేసిన మొట్టమొదటి కాన్స్టిట్యున్సీ ఇదే. దానివల్ల ఇంగ్లీష్ కూడా రాయించారు. ఈజీ ఇంగ్లీష్ పేరుతో గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం తయారు చేయడం జరిగింది. ఆ పుస్తకాన్ని రిలీజ్ చేయాల్సిందిగా గౌరవనీయులైన మంత్రి గారిని నేను కోరుతున్నాను. అన్న నాకు ఫోన్లు తీయరా అండి అన్న నాకు ఫోన్లు కిందకని రాదులే. మన యువతకు స్ఫూర్తి. మరి ఇందాక మెగా చిరంజీవి గారు చెప్పినట్టు శాసనసభ సమావేశాల్లో మా ఎమ్మెల్యేలకు ఒకటి చెప్పాడు, అన్న మీ నియోజకవర్గాలలో ఫ్రీ కోచింగ్ స్టార్ట్ చేయండి. ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగ ప్రకటన జరగలేదు. మీ నియోజకవర్గ యువతకు అవకాశం వస్తే మీకు పేరు ఉంటుంది, మీకు చెయ్యాలని చెప్పగానే మొదటిగా ఆ స్ఫూర్తితో మరి మన దగ్గర స్టార్ట్ చేసినాం. మరి అన్నగారికి అసలు నేను ఊహించలే, డౌటే ఉండే. ఇప్పుడు ఇలాగ వచ్చే వరకు ఇలా మరోసారి నమస్కరిస్తూ మరి అన్నగారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు పెద్దలు ఆరూరి రమేష్ గారు, స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయులు తమ్ముడు చాలా చక్కగా ఇప్పటిదాకా మాట్లాడి మరి కార్యక్రమాన్ని అద్భుతంగా నడుపుతున్న తమ్ముడు విశాల్ గారు, గౌరవనీయులు మంత్రివర్యులు పెద్దలు నాయకరావు గారు, మంత్రివర్యులు పెద్దలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవనీయులు వేదికపై ఆశీర్వదించిన గౌరవ ఎంపీ గారు కస్తూరి దయాకర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు మన నల్లపనేని నరేందర్ గారు, గౌరవ ఎమ్మెల్సీ పోచపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ వరంగల్ మేయర్ శ్రీమతి ముందు సుధారెడ్డి గారు, గౌరవ ఎస్పీ గారు పూజ గారు, ఇంకా ఈ బెటాలియన్లోని మిగతా ఆఫీసర్స్ అందరినీ పేరు పెట్టిన వేదికపై ఉన్న చిరంజీవి గారు, వారి బృందం, వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులు, ఈ కార్యక్రమంలో మరి ట్రైనింగ్ తీసుకుంటున్న మా చెల్లెలకి తప్పులందరికీ పేరు పెట్టడం జరుగుతున్నాం. ఫస్ట్ టైం అయితే ఇదో మరి బేసిక్గా మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమం యొక్క శీర్షికనే పునాదే నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ మూడింటి చుట్టే తెలంగాణ ఉద్యమం నిర్మాణం జరిగింది. గౌరవనీయులు పెద్దలు మన ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాటి తెలంగాణ ఉద్యమ నాయకులు పెద్దలు కేసీఆర్ గారి సారథ్యంలో 2001లో ఆనాడు తిరిగి ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఈ 3 అంశాల ఆధారంగానే ఉద్యమ నిర్మాణం జరిగింది. అందులో మనం ఒకసారి ఆలోచించినట్టయితే, ఎందుకంటే 31 అంశాలు ఆలోచిస్తాం, ఒకసారి ఆలోచించినట్టయితే నీళ్లు, నిధులు, నియామకాలు, నీళ్ల విషయంలో తెలంగాణకు 2 ప్రధానమైన నదులు ఉన్నాయి, గోదావరి, కృష్ణ. ఈ 2 నదులకు ఒడిసిపడి అందులో ఉండే ప్రతి ఒక్క నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలనే ఒక తపన, ఒక కాంక్షతో ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా, ఒక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీసుకున్నా, ఒక సీతారామ ప్రాజెక్టు కట్టినా, లేదా ఒక దేవాలయం లాంటి ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసినా, ప్రతి గ్రామంలో ఉండే చెరువులు, తెలంగాణ వ్యాప్తంగా ఉండే 46,000 చెరువులని మిషన్ కాకతీయ రూపంలో పూర్తి చేయడానికి ఒక బలమైన పునాది వేసిన, ఇవన్నీ కూడా నీటి రంగంలో, సాగునీటి రంగంలో ముఖ్యంగా తెలంగాణ ప్రజానికం తమ జీవిత కాలంలో మర్చిపోలేని ప్రాజెక్టులన్నీ కూడా గత 7 ఏళ్లలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనం చేసుకున్నాం. ఈరోజు మీకు గ్రూప్స్ లో ఒక ప్రశ్న వచ్చింది అనుకోండి, ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అంటే సమాధానం తెలుసా? ఏంటిది? పక్కన వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్
built by the youngest state in India, Telangana, completed in 4 years college. చెప్తూ పోతే తెలంగాణ రాష్ట్రం గత 7 సంవత్సరాల్లో సాధించిన విజయాలు సాగునీటి రంగంలో 1-2 కాదు. 82 మీటర్ల ఎత్తున ఉంటుంది గోదావరి పేడిగడ్డ దగ్గర. అక్కడి నుంచి నీటిని మల్టీ స్టేజ్ పంపింగ్ సిస్టమ్ ద్వారా, ఎందుకంటే భూమి ఉపరితలం పైన నీళ్లు తీసుకెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ నీటిని ఒడిసి పట్టి ఒక్కొక్క స్టేజ్ లిఫ్ట్ ఎక్కించి 618 మీటర్ల స్థాయిలో ఉండే కొండపోచమ్మ సాగర్, హైదరాబాద్ అత్యంత సమీపంలో ఉండే కొండపోచమ్మ సాగర్కి ఎత్తి నీళ్లు తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మీ అందరి ఆశీర్వాదం. అది మాత్రమే కాదు, తెలంగాణలో ఈరోజు ఒకప్పుడెప్పుడో మహాకవి దాశరథి గారు అన్నారు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు. ఇవాళ తెలంగాణ కోటి రతనాల వీణ కాదు, 1.5 ఎకరాల మాగాణం కూడా మారిపోయింది. అంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క సమర్థ నాయకత్వం. తాగునీటి రంగంలో ఇట్లా జరిగింది. తాగునీటి విషయానికి వస్తే సరిగ్గా ఈ సంవత్సరం 15 ఆగస్టుకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్నికలైంది? ఎప్పుడు వచ్చింది ఇండియాకి ఇండిపెండెన్స్? 1947. తెలంగాణకి ఎప్పుడు వచ్చింది? తెలుసా? పక్కన 1 ఇయర్ లేట్ వచ్చింది మనకు. మరి ఈ 75 ఏళ్లలో భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 75 ఏళ్ళు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి ఈ 75 ఏళ్లలో ఆలోచించే విధంగా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం, మొదటి ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ. చిన్న విషయం కాదు, వినడానికి అలాగనే అనిపిస్తుంది. ఒకప్పుడు మేము ఎండాకాలంలో ఎమ్మెల్యేగా ఊరికి పోవాలని భయపెడుతున్నాం. ఏడ బిల్లులు అడ్డం పెడతారో, ఏడ తిట్టి సంపుతారో, ఏడ బోర్లు నడుపుతారో, మోటార్లు నడుపుతారో భయపెడుతుంది. ఇవాళ బరాబర్ కాళ్ళ దగ్గరేసుకోబోతున్నాం, గ్రామాలకు పోయడం గర్వంగా పోతున్నాం. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ అయిపోయింది. దానివల్ల ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన పరిస్థితి మొత్తం భారతదేశంలో. నేను చెప్పడం కాదు, పార్లమెంట్ లో స్వయంగా కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది. దిగదు ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ. అది కూడా మీ గౌరవ మంత్రివర్యులు, పంచాయతీరాజ్ మంత్రివర్యులు గౌరవనీయులు దయాకర్ రావు గారి డిపార్ట్మెంట్ గౌరవ జిల్లాలో గర్వకారు. ఆ రకంగా తాగునీరులో సమృద్ధి సాధించిన రాష్ట్రం తెలంగాణ. ఇక నిధుల విషయానికి వస్తే, నిధులు నియామకాలు అంటే నిధుల విషయానికి వస్తే మన మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం చెప్పిన ఒకటి మనం చెప్పడమే కాదు, ఆనాడు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వారు, కాళోజీ లాంటి వారు, విద్యాసాగర్ రావు గారు లాంటి వాళ్ళు, ఆర్థికవేత్తలు, నిపుణులు చెప్పింది ఒకటి, తెలంగాణలో ఉత్పత్తి అయ్యే సంపద, ఇక్కడ జనరేట్ అయ్యే సంపద ఈ ప్రాంతానికి ఖర్చు పెడితే ఇది సర్ప్లస్ స్టేట్ అవుతుంది, మిగులు బడ్జెట్ తో కూడిన స్టేట్ అవుతుంది అనే మాట ఆనాడు 1948లో 1952లో తెలంగాణ ఆనాడు వేరుపడ్డప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసినప్పుడు మిగులు రాష్ట్రమే. ఆ తర్వాత మళ్ళీ 2014లో వేరుపడ్డప్పుడు కూడా మిగులు రాష్ట్రంగానే తెలంగాణ ఆవిర్భవించింది. అంటే మనం మొదటి నుంచి చెప్తున్నా ఒకటే, ఇక్కడ ఉత్పత్తి అయ్యే సంపదను ఇక్కడ ఖర్చు పెడితే అద్భుతాలు చేయొచ్చు, ఇక్కడ నిధులు ఇక్కడే ఖర్చు పెడితే అద్భుతాలు చేయొచ్చు అన్నమాట మనం చెప్పాం. ఇవాళ తెలంగాణలో ఎన్ని జరుగుతున్నాయి కార్యక్రమాలు. ఒక డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కి మనం 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇవరికి ఎక్కడో కాలేదు, మరి ఇప్పుడు అయ్యి. అదేవిధంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కి 1000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. సీతారామ ప్రాజెక్ట్ 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నారు. పాలమూరుకు 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నారు. చెరువులు కాగడానికి 1000 కోట్ల రూపాయలు, రోడ్లు వేసుకోవడానికి 1000 కోట్ల రూపాయలు. ఎక్కడి నుంచి వస్తుంది సంపద అంటే మన రాష్ట్రం మనకు వచ్చింది కాబట్టి. మొదటి నుంచి కేసీఆర్ గారు చెప్తున్న మాట, మన సంపద మన దగ్గర ఖర్చు పెట్టుకుంటే, మన రాష్ట్రంలో ఉత్పన్నమయ్యే సంపద మన దగ్గర ఖర్చు పెడితే ఈ రాష్ట్రాన్ని బాగా చేయొచ్చనే మాట చెప్తున్నదో దానికి అనుగుణంగానే ఈరోజు తెలంగాణ గత 7 సంవత్సరాలుగా 2014 జూన్ 2 నుంచి మొన్న మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ టు ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. క్యాలెండర్ ఇయర్ ఏమో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 దాకా, ఫైనాన్షియల్ ఇయర్ ఏమో ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 దాకా. మొన్న 2022 మార్చ్ 31 దాకా తీసుకుంటే పోయిన 7-7.5 ఏళ్లలో తెలంగాణ ప్రజలు అంటే మనం పన్నుల రూపంలో డైరెక్ట్ ట్యాక్సెస్ కావచ్చు, ఇండైరెక్ట్
ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కావచ్చు. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే సేల్స్ ట్యాక్స్. ఇప్పుడు మనం పప్పు కొన్నా, ఉప్పు కొన్నా, సబ్బు కొన్నా, బ్రష్ కొన్నా ట్యాక్స్ కడతాం, మన సేల్స్ ట్యాక్స్ ఉంటుంది. ఇవన్నీ కలిపితే మనం కేంద్ర ప్రభుత్వానికి, భారతదేశానికి తెలంగాణ నుంచి మనం కట్టింది ఎంత అంటే 3,65,797 కోట్లు. ఇది మనసులో పెట్టుకోండి నెంబర్. 3,65,797 కోట్లు ఈ 7 ఏళ్లలో మనం కట్టిన కేంద్రానికి. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కేంద్రం అంటే ఏంటి అసలు? రాష్ట్రాల సమాహారమే కేంద్రం. 28 రాష్ట్రాలు, ఈ రాష్ట్రాల్లో ఉండే ప్రజలు, ఈ ప్రజలు పెట్టే పనులు, ఇవన్నీ కలిపితేనే మనం కేంద్రానికి ఒక రూపం ఉంటుంది. లేకపోతే కేంద్రం అంటే ప్రత్యేకంగా ఉండదు, అన్ని రాష్ట్రాల సమాహారమే కేంద్రం. కేంద్రానికి మనం డబ్బులు కడతాం. అయితే మరి కేంద్రం ఎట్లా పనిచేస్తుంది? ఎట్లా అంటే వారికి 28 రాష్ట్రాల నుంచి డబ్బులు వస్తాయి. ఆ 28 రాష్ట్రాల నుంచి వచ్చిన డబ్బుల్ని దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, దేశ రక్షణ ఏంటి, రైల్వేస్ ఏంటి, ఏదేంటి లెక్కబెట్టి వాళ్ళు ఖర్చు పెడతారు. అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకు చెప్తున్నా ఇంపార్టెంట్ అంటే, ఇవాళ తెలంగాణ నిధుల విషయంలో మనం మొదటి నుంచి ఏదైతే చెప్తా వచ్చినాం, ప్రొఫెసర్ జయశంకర్ చెప్పినా, కేసీఆర్ గారు చెప్పినా ఒక మాట పదే పదే చెప్పేది, తెలంగాణ తనను సాధుకోవడం కాదు, ఈ దేశాన్ని సాధే రాష్ట్రాలలో ఒకటి అవుతుంది అని చెప్పిన మాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నా కవిత్వం కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీకు ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు, గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు ముఖ్యంగా ఒక గూగుల్లో కొడితే మీకు దొరుకుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన అక్టోబర్ 2021లో హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనేది ఒకటి రిలీజ్ చేసింది. నేను విషయాలు కొడతామని అవసరమైతే తెప్పించి పంపించేయండి. హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ దొరుకుతుంది, మీకు ఆన్లైన్ దొరుకుతుంది, అది కూడా అందరి పిల్లలకి కూడా. అందులో క్లియర్గా చెప్పినారు వాళ్ళు, తెలంగాణ భౌగోళికంగా భారతదేశంలో 11వ పెద్ద రాష్ట్రం, జియోగ్రాఫికల్ గా 11th లార్జెస్ట్, పాపులేషన్ పరంగా చూసుకుంటే, జనాభా పరంగా చూసుకుంటే 12వ పెద్ద రాష్ట్రం. కానీ తెలంగాణ ఈ రోజు మొత్తం భారతదేశంలో ఉన్న 25 రాష్ట్రాల్లో 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియా ఎకానమీ. భారతదేశానికి భూగర్భ రాష్ట్రాల్లో, భారతదేశానికి సాగుతున్న రాష్ట్రాల్లో, భారతదేశంలో ఇతర వెనుకబడ్డ రాష్ట్రాలకు చేయూతనిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉన్నదని చెప్పుకోవడానికి మనందరం గర్వపడవచ్చు. ఎందుకంటే మనకంటే భౌగోళికంగా ఇంకా పెద్దవాళ్ళు 7 ఉన్నారు. మనం ఈరోజు 4వ స్థానంలో భారతదేశంలో ఈరోజు భారత ఎకానమీకి మనం డెవలప్ చేస్తాం. మనం 3,65,797 కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నుల రూపంలో పెడితే, రాజ్యాంగం ప్రకారం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మనకు 41% డెవల్యూషన్ రావాలి. డెవల్యూషన్ అంటే కేంద్రం నుంచి రాష్ట్రాల, కేంద్రానికి కట్టిన డబ్బుల్లో రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన డబ్బులు రాష్ట్రాలకు వస్తాయి, మున్సిపాలిటీలకు ఇవ్వాలి, స్థానిక ప్రభుత్వాలకు, గ్రామ పంచాయతీలకు కూడా ఫైనాన్స్ కమిషన్ ప్రకారం వారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లెక్కన తీస్తే మన రాష్ట్రానికి మనమేమో కట్టింది 3,65,797 రూపాయలు. మనకు వాపస్ ఎంత వచ్చింది కేంద్రం నుంచి అంటే 1,68,000 కోట్లు. అంటే 2 లక్షల కోట్లు అదనంగా తెలంగాణ ప్రజలు మన చెమట, మన రక్తం దారపోసి మన కేంద్రానికి కట్టి ఈ భారతదేశంలో వెనుకబడ్డ రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళకి ఈరోజు అక్కడ జరుగుతున్న పనులు, అక్కడ జరుగుతున్న ఆర్థిక పరమైన కార్యక్రమాలు కానీ, అక్కడ జరుగుతున్న ఇతర కార్యక్రమాల్లో కానీ, అక్కడ తెలంగాణ బిడ్డల పైసలు, తెలంగాణ బిడ్డలు పనుల రూపంలో పెట్టిన డబ్బులు అక్కడ ఉన్నాయనే మాట మనం గర్వంగా చెప్పుకోవచ్చు. సో నీళ్లు, నిధులు రెండింటి విషయంలో తెలంగాణ సంపూర్ణమైన విజయం సాధించింది. నిధుల విషయంలో మనం సాధించుకోవడమే కాదు, అద్భుతమైన ప్రాజెక్టు కట్టుకోవడమే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కట్టడమే కాదు, బ్రహ్మాండంగా ఈ రోజు ఇతర రాష్ట్రాలను కూడా సాధిస్తాయి తెలంగాణ మనం అనుకున్నట్టుగానే చేయకూడదు. ఇక మిగిలింది నియామకాలు, నీళ్లు, నిధులు, నియామకాలు, మిగిలింది నియామకాలు. నియామకాలు 3 రకాలు. మొట్టమొదటిది గవర్నమెంట్ కొలువు, రెండవది ప్రైవేట్ రంగంలో కొలువు, మూడవది స్వయం ఉపాధి. 3 రకాలు. ఎవరి కాళ్ళ మీద వారు నిలబడడం అనేది స్వయం ఉపాధి. నేను ఒక వ్యాపారం ప్రారంభించుకొని వ్యాపారంలో చిన్న పెద్ద ఎత్తులో, చిన్న కిరాణా షాప్ నడిపిన వ్యాపారమే, ఒక పెద్ద మాల్ నడిపిన వ్యాపారం, 2 వ్యాపారాలు. దాంట్లో నామోషి పడాల్సింది కూడా లేదు. చిన్న పాన్ షాప్ పెట్టుకున్న ఊళ్ళో అది కూడా వ్యాపారం, తప్పేం లేదు. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, పక్కవాడి పుట్టగొట్టకుండా మన కాళ్ళ మీద నిలబడి మన కడుపు నింపుకొని మన కుటుంబాన్ని కాపాడుకుంటే కూడా గౌరవప్రదం. ఆ రకంగా
స్వయం ఉపాధి అవకాశాలు తెలంగాణలో ఈరోజు బ్రహ్మాండంగా పెరుగుతూ ఉన్నాయి. దానికోసం మంత్రి గారి నేతృత్వంలో, ఇంకా ఇతర ప్రభుత్వ శాఖ నేతృత్వంలో, గిరిజన సంక్షేమ శాఖ నేతృత్వంలో, మహిళా శాఖ నేతృత్వంలో, పరిశ్రమల శాఖ నేతృత్వంలో రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇంతకుముందు చిరంజీవి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఇక్కడ కూర్చున్న పిల్లల్లో 2000 మంది ఉండొచ్చు, మీరు శిక్షణ తీసుకుంటుండొచ్చు. అందరికి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు రావు. ఎందుకు రావు? ఎందుకంటే ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడ భారతదేశంలో కాదు, మన రాష్ట్రంలో కాదు, ఎక్కడైనా జనాభాలోని 3 నుంచి 5% మందికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు దొరుకుతాయి. ఎందుకంటే ఉండే ఉద్యోగాలే కానీ ఇప్పుడు భారతదేశం ఉంది, మన జనాభా 136-138 కోట్లు. ప్రభుత్వ రంగంలో ఉండే ఉద్యోగాలు ఎన్ని? మొత్తం కలిపితే కూడా 50 లక్షల ఉద్యోగాలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వంలో. మనం మన రాష్ట్రంలో చూసుకుంటే 7 లక్షలు ఉంటాయి మొత్తం కలిపి. అన్ని నింపేస్తే కూడా 7 లక్షల ఉద్యోగాలు. మరి మిగతా వాళ్ళు ఏం చేయాలి? మరి లక్షల సంఖ్యలో ప్రతి సంవత్సరం పిల్లలు గ్రాడ్యుయేట్ అవుతున్నారు, చదువుకుంటున్నారు, బాగా చదువుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, డిగ్రీలు అవుతున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అవుతున్నారు. వారేం చేయాలి అంటే 2 మార్గాలు ఉంటాయి. ఒకటి స్వయం ఉపాధి, కొత్తగా పరిశ్రమ పెట్టుకోవచ్చు. మీరు దళిత్ కానీ, గిరిజన్ కానీ, బీసీ కానీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదలైతే మీకు ప్రత్యేకమైన రాయితీలు, ప్రత్యేకమైన ఇన్సెంటివ్స్ ఉన్నాయి. మీకు ఐడియా ఉంటే కాదు, ఆవిష్కరించేదానికి వేదికలు ఉన్నాయి. టీ హబ్ లాంటి వేదిక ఉంది, బీ హబ్ లాంటి వేదిక ఉంది, అగ్రి హబ్ లాంటి వేదిక ఉంది. మీరు ప్రపంచాన్ని మార్చేసే ఐడియా మన బుర్ర ఉండి, అన్ని ఉండి, వాటిని అందుకోవాలనే తపన ఉంటే ప్రభుత్వం ప్లాట్ఫామ్ కల్పించడానికి స్వయం ఉపాధి రంగంలో కూడా మీకు సిద్ధంగా ఉంది. లోన్లు వస్తున్నాయి. బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, మైనారిటీ కానీ, ఎస్టీ కానీ, రకరకాల కార్యక్రమాలు. నాకు చాలా సంతోషం అనిపించిన కార్యక్రమం ఈ మధ్య కాలంలో. ఒకసారి నన్ను సత్యవతి యాదవ్ గారు పిలిస్తే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అని ఉంటుంది హైదరాబాద్, ఐఎస్బికి పోయినాం నేను అక్క. అక్కడ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కొత్త కార్యక్రమం పెట్టాను. CMSTEI, ముఖ్యమంత్రి గారి పేరు మీద STEI అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఇనిషియేటివ్ అని పెట్టాను. దానిలో ఒక 100 మంది పిల్లలకి, ట్రైబల్ పిల్లలకి వారి శాఖ నుంచి సబ్సిడీ ఇచ్చి, ISB ద్వారా ట్రైనింగ్ ఇచ్చి, బ్రహ్మాండమైన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా వారిని తయారు చేసే ఒక అద్భుతమైన కార్యక్రమం కూడా మనసు పెట్టి ఆలోచించి, ఆ వాట్సాప్ల మీద, ఫేస్బుక్ల మీద శ్రద్ధ తగ్గించి కొద్దిగా మనసు పెట్టి ఆలోచిస్తే నేను నా కాళ్ళ మీద నిలబడతా, ప్రభుత్వ ఉద్యోగం వస్తే మంచిదే, రాకపోయినా నేను నిలబడతా అనే ఒక ధీరోదాత్తత, ఒక మానసిక బలం మీరు పెంచుకుంటే డెఫినెట్ గా ప్రభుత్వంలోనే బోర్డు డిపార్ట్మెంట్ మీకు రెడీగా ఉన్నాయి మీకు సపోర్ట్ చేయడానికి. అది స్వయం ఉపాధి. ఇక మూడవది ప్రైవేట్ రంగం. ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ గారు కాదు, ఎవరున్నా, నరేంద్ర మోడీ ఉన్నా, రేపు ఇంకెవరైనా, ఎల్లుండి ఇంకెవరైనా, ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆహ్వానించిన మినహాయింపు ప్రత్యామ్నాయం ఎవరికి కూడా లేదు. ఈరోజు పొద్దున నేను వరంగల్ వచ్చాను. సీదా వచ్చే అక్కడ మన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పోయింది. అక్కడ 3 ముఖ్యమైన కార్యక్రమాలు చేసి పెట్టుకొచ్చాం. ఒకటి గణేష అనే కంపెనీ, వారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఇప్పుడు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి కదా, ఈ ప్లాస్టిక్ బాటిల్ అన్నింటినీ సేకరించి ఈ ప్లాస్టిక్ నుంచి చిన్న చిన్న పెల్లెట్స్ తయారు చేసి, ఆ పెల్లెట్స్ నుంచి వారు పోగులు తీసి, ఆ పోగుల నుంచి వారు బట్టలు కుడతారు. ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది. చెప్పడానికి అసాధారణ అనిపిస్తుంది. ఆ కంపెనీ ఇప్పుడే ప్రారంభించి వస్తాం. దాంతోపాటు కిటెక్స్ అని ఇంకో కంపెనీ, వాళ్ళు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద పిల్లల దుస్తుల తయారీ వారు ఫ్యాక్టరీ వారు ఒక 15,000 మంది పిల్లలకి ఉపాధి అవకాశాలు రాబోయే 8-9 నెలలు ఇక్కడే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో వాళ్ళు సృష్టించబోతా ఉన్నారు. అందులో ఎక్కువ సింహభాగం మీరే ఒకరు అమ్మాయిలకే ఉపాధి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మరొక కంపెనీ, అమ్మాయిలకు అవకాశాలు ఇస్తే వాళ్ళు సాధన మీరు సఫలం కూడా చేయాలి. 3వ కంపెనీ M1 అని ఒక కొరియా కంపెనీ, వాళ్ళు కూడా ఒక 11,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఒక 1,100 కోట్ల రూపాయల పెట్టుబడితో వాళ్ళ కంపెనీ కూడా ఈరోజే పూజ చేసినాం. ఈ 3 కూడా రాబోయే 12 నుంచి 18 నెలల లోపలనే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో ఒక 25-30 వేల మందితో కలకలాడుతూ ఉండే విధంగా ఉపాధి అవకాశం. చిరంజీవి గారు ఇంకో మాట అన్నారు, హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు వస్తున్నాయి. హైదరాబాద్ లో కాదు, వరంగల్లోనే ఈరోజు ఐటీ కంపెనీలు వస్తున్నాయి. దానికోసం ఇంకో కంపెనీ పోతా సాఫ్ట్ పార్క్ అని ఒక కంపెనీ, సాఫ్ట్ పార్క్ కంపెనీ పేరు.
వాళ్ళు ఆల్రెడీ 250 మంది రిక్రూట్ చేసుకున్నారు. ఇలా వాళ్ళ మొదటి యానివర్సరీ ఆ కార్యక్రమాల కోసం కూడా మేము పోతా ఉన్నాం. దీని తర్వాత అక్కడికి పోతా ఉన్నాం. వాళ్ళు నాకు ఏం చెప్తున్నారంటే, అన్న మేము ఇక్కడ ఎంత సంతోషంగా ఉన్నామంటే వరంగల్లో ఉన్న టాలెంట్ ఇక్కడ ఉన్న పిల్లలతో 250 కాదు 1000 మందికి ఇక్కడే కొనుగోలు ఇస్తాం రాబోయే సంవత్సరం లోపల అన్నారు. అక్కడ పోతాం. సాఫ్ట్ స్టాఫ్ మాత్రమే కాదు, వరంగల్కి ఇప్పటికే ఎవరెవరు వచ్చినారంటే జెన్పాక్ ఇప్పటికే ఇక్కడ తమ కార్యాలయాన్ని ప్రారంభిస్తాం. టెక్ మహీంద్రా, సైన్, క్వాడ్రంట్ రిసోర్సెస్ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని కంపెనీలు కూడా అనౌన్స్ చేయబోతా ఉన్నారు. వాళ్ళతో చర్చలు దుర్దశలు ఉన్నాయి. అవి కూడా అయిపోతే ఇంకా కొన్ని కంపెనీలు కూడా ఇక్కడ తీసుకొస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారి స్వప్నం ఒకటే, ఆయన పదే పదే చెప్తున్నారు, హైదరాబాద్ మాత్రమే ఉండకూడదు ఐటీ. హైదరాబాద్ చుట్టూ మాత్రమే పరిశ్రమలు రావడం కాదు, మన నర్సంపేటలో రావాలి, మన డోర్నకల్లో రావాలి, మన భూపాలపల్లిలో రావాలి, మన ములుగులో రావాలి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆహార శుద్ధి పరిశ్రమలు రావాలి. ఇవాళ ఒక కాళేశ్వరం కట్టుకున్నాం, ఒక సీతారామం కట్టుకుంటున్నాం, ఒక దేవాలయం అయిపోయింది, పాలమూరు రంగారెడ్డి అయిపోతుంది. సమృద్ధిగా దిగుబడులు వస్తున్నాయి, వ్యవసాయ ఉత్పత్తులు వస్తున్నాయి. మనం ఎన్ని పంటలు పండిస్తున్నామంటే ఈరోజు భారతదేశంలో 2వ స్థాయికి చేరుకున్నాం. పంజాబ్ తర్వాత ఆ స్థాయికి చేరుకున్నాం. మన రైతుల కష్టం. మరి వ్యవసాయ దిగుబడి ఎటుపోవాలంటే వాటిని ఆహార శుద్ధి పరిశ్రమలు పెట్టి, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు పెట్టి, అందులో మీరు ఒకవేళ అన్న నేను రైస్ మిల్ పెట్టుకుంటా అంటే రైస్ మిల్, లేదా నేను అన్న ఇంకో యూనిట్ పెడతాను, బ్రహ్మాండమైన టొమాటో కెచప్ తయారు చేసే యూనిట్ పెడతా అంటే అట్లాంటి యూనిట్లు, బ్రహ్మాండమైన యూనిట్లు, కొత్త యూనిట్లు కొత్త ధరానికి తగ్గ విధంగా పెట్టుకునే అవకాశాలు కూడా సృష్టిస్తాం. ప్రైవేట్ రంగంలో గత 7 ఏళ్లలో తెలంగాణలో 1-2 కాదు 2,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మనం ఆకర్షించుకోగలిగిన, ప్రత్యక్షంగా 16 లక్షల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించుకోగలిగినాం. వాటిని అందిపుచ్చుకుంటాం అదే కానీ మన తెలుగు అక్కడ ఎవరు మనకు ఇప్పుడు ఫ్రీగా వేసి ఎవరైతే నాకు అవసరం ఉన్నా లేకపోయినా నేనైతే ఒక పారిశ్రామికవేత్తలైతే అవసరం ఉన్నా లేకపోతే ఎవరి వల్ల వాళ్ళు పెట్టుకోగలరు. స్కిల్ ఉండాలి, నాకు పనికి వస్తారని నమ్మకం ఉండాలి, ఇంటర్వ్యూ మంచిగా చేయాలి, 4 ముక్కలు మంచిగా మాట్లాడే తెలుగు ఉండాలి, పని చేస్తారు, పనిమంతులనే కాన్ఫిడెన్స్ రావాలి. దానికోసం కూడా కార్యక్రమం చేస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు విషయాలు చెప్పినట్టు ట్రైనింగ్ కూడా చాలా మంది పిల్లలకి మీకు మనసులో సబ్జెక్ట్ ఉంటుంది, తెలుసు, మీకు సబ్జెక్ట్ తెలుసు, ప్రజెంటేషన్ కడకుండా అప్పుడప్పుడు భయపడతాం. కొత్తలో ఒకటి మాట్లాడాలంటే భయం, తెలుగు మీడియంలో చదువుతున్న ఇన్ని రోజులు మరి ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఎట్లా అని కొంత పెరుగు ఉంటాయి. నా విజ్ఞప్తి మీద ఏమంటే ఇంటర్వ్యూకి పోయినప్పుడు మనసులో పడేది, ఈ ఉద్యోగం నాకు వస్తే వాళ్ళకు లాభం, నాకు రాకపోతే వాళ్ళకే నష్టం అనుకో ధైర్యంగా మాట్లాడు. అట్లయితే ఏమంటే కాన్ఫిడెన్స్ దట్ దే డోంట్ హైర్ మీ, దే డోంట్ రిక్రూట్ మీ, దేర్ లాస్ అని చెప్పి అట్లా అనుకోని పోతే బ్రహ్మాండమైన మానసిక స్థైర్యంతో మీరు ముందుకు పోతారు. అట్లా కాకపోతే ఉద్యోగం రాకపోతే నా జీవితం ఏమైపోతుందో అనే భయాందోళనతో మీరు పోతే భయపడతారు. ఆ భయాన్ని ముందు మనసులో తీసేసి ఇది కాకపోతే నాకు కోరిన అవకాశాలు ఉన్నాయి జీవితంలో, ఇది కాకపోయినా కూడా నా కాలం మీద నిలబడే సత్తా నాకుంది, మా ప్రభుత్వం నాకు అండగా ఉంటుంది, మా ముఖ్యమంత్రి గారు ఎన్నో స్కీములు తెస్తా ఉన్నారు, వాటిలో ఎక్కడో దగ్గర నా కాలం మీద నిలబడమే కాదు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం స్థాయికి నేను ఎదుగుతా అనే కాన్ఫిడెన్స్ మీరు పెంచుకుంటే డెఫినెట్ గా అద్భుతాలు క్రియేట్ చేసే స్థాయికి మీరు చేరుకుంటారు. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కొడతాను, మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫోన్లు వాడతారా, స్మార్ట్ ఫోన్లు వాడతారా, వాట్సాప్ వాడతారా, ఫేస్బుక్ వాడతారా, ట్విట్టర్ వాడతారా, ఇన్స్టాగ్రామ్ వాడతారా, ఇందులో ఏ ఒక్కటన్నా మన భారతీయ కనిపెట్టిందా? ఒకటన్నా అన్ని బయట ఇలా ఏదో ఒక్కటన్నా కనీసం పెద్దగా రాకెట్ సైన్స్ అదేమన్నా మనకు అర్థం కాని క్రమబద్ధంగా అల్పేట్ వచ్చే ట్యాంకులు తయారు చేసి మనం ఎందుకు చేస్తలేమా, మనం ఎందుకు దృష్టి సాధిస్తలేమా, కొత్త ప్రోడక్ట్స్ మనం ఎందుకు క్రియేట్ చేయలేదు? బుర్ర లేదా అంటే బుర్ర ప్రమాణం. మైక్రోసాఫ్ట్ చైర్మన్ ఎవరు ఈరోజు? ఎవరు? సత్యనారాయణ. గూగుల్ ఎవరు? సుందర్ పిచాయ్. IBM ఎవరు? అరవింద్ కృష్ణ. ట్విట్టర్ ఎవరు? పరాగ్ అగర్వాల్. నేను చెప్తే ఒక 50 మినిట్లు. ఇట్లా ఇండియన్ CEOలు భారతీయులు ఇక్కడ చదువుకున్నారు, మీ లెక్క నా లెక్క ఇక్కడ చదువుకున్నారు, ప్రపంచానికే అతిపెద్ద కంపెనీలు నేర్చుకున్నారు, వాళ్ళు నడుపుతున్నారు. మరి నడుపుడేమో చాలా నేర్చుంది మనకు, కానీ కొత్త ఉత్పత్తులు మనం వేస్తారు. ఎందుకంటే చిన్నప్పుడు జైలు గురించి కదా మనం అయితే డాక్టర్ కావాలి, లేకపోతే ఇంకోటి లేదు. ఒక వ్యాపారం చేయాలి, మన కాలం మీద మనం నిలబడాలి,
మనం ఉద్యోగం పడుకు కాదు, మనం 10 మంది ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి, అన్నిటికీ మలపలేము. అందుకే మనం ఆలోచిస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంతా అంటే మీరు ఖచ్చితంగా గట్టిగా ట్రైనింగ్ తీసుకోండి, కష్టపడండి, ఉద్యోగం కొట్టండి, చాలా సంతోషం. కానీ దబ్బన రాకపోతే నీరసం అయిపోయి నేను ఆ పని ఏమైపోతుందో అట్లా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలోనే 1,32,000 ఉద్యోగాలు నింపింది కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ 81,000 ఉద్యోగాలు నింపుతున్నది కేసీఆర్ ప్రభుత్వం. ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించి ఉద్యోగ కల్పన అక్కడ కూడా జరుగుతుంది. మీరు ట్రైనింగ్ తీసుకుంటే ఆ ట్రైనింగ్ వేస్ట్ కాదు. ఆ ట్రైనింగ్ మీకు వేరే ఇంటర్వ్యూలో పనికొస్తుంది. సబ్జెక్ట్ పెంచుకుంటే, సత్తా పెంచుకుంటే ఇంకో మాట పనికొస్తుంది. అట్లా ఆలోచించాలి తప్ప ఈ ఉద్యోగం రాకపోతే నా జీవితం అయిపోయింది, ఈ ఉద్యోగం రాకపోతే నాకు ఇంకేమొస్తుంది అనే నిరాశలోకి తీసుకోవడానికి పోవాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వంలో కూడా దగ్గర 15,62,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మనోని జనరల్ గా అన్నిటికీ ఆలోచించడం, ఆర్మీ చూడడం, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చూడడం, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చూడడం, ఇంకా వేరే ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్రంలో ఉండే ఇతర అవకాశాల గురించి మనం పట్టించుకో. దయచేసి ఇక్కడ చిరంజీవి గారు యొక్క విషయాలు ఎవరైతే మిత్రులు ఉన్నారో నా విజ్ఞప్తి మీతో, ఈరోజు మనకి టీశాట్ లాంటి ఛానల్స్ ఉన్నాయి. ప్రభుత్వమే చూస్తున్నారు, విద్య నిపుణ చూస్తున్నారా? దయచేసి చూడండి. అందులో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్ ట్రైనింగ్ ఇస్తున్నాం, నీట్ ట్రైనింగ్ ఇస్తున్నాం, ఐఐటి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇట్లా ఎన్నో రకాల ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కూడా ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం. నా విజ్ఞప్తి మీ అందరితో కూడా, ఏ లక్ష్యంతో అయితే తెలంగాణ సాధించుకోవడం, నీళ్లు, నిధులు, నియామకాల అంశం ఇప్పుడు మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి కష్టంతో ఈ 81,000 ఉద్యోగాలు నింపుకుంటే అది కూడా సఫలీకృతం అవుతాం. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించుకొని అందులో కూడా ఉపాధి అవకాశాలు సృష్టిస్తాం. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది. తెలంగాణ పిల్లలు ముఖ్యమంత్రి గారు విద్య విషయంలో తీసుకుంటున్న శ్రద్ధ, రెసిడెన్షియల్ పాఠశాలకు ఇస్తున్న మరి బడ్జెట్ కేటాయింపులు, వీటన్నిటి వల్ల ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా మనం తయారయ్యే సత్తా మనకుంది. దయచేసి ఈ అవకాశం ఏదైతే ఆరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో, విశాల ఆధ్వర్యంలో జరుగుతూ ఉందో, ఆరూరి రమేష్ గారి సారథ్యంలో జరుగుతుందో, దీన్ని ఉపయోగించుకొని మీరందరూ కూడా ఎక్కువ శాతం ఉద్యోగాలు మీ వందల పేటలే తీసుకోవాలని చెప్పి మీ వరంగల్ జిల్లాలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి దయచేసి మాకు వెళ్ళడానికి అర్థం చేయాలని కూడా కోరుకుంటూ జై తెలంగాణ. బాబు
చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను, మీరు కూడా అదే భావిస్తున్నారు కోరుకుంటున్నాను. ఇంకా చాలా ఉన్నది. మీ అందరూ సహకరించినందుకు థ్యాంక్ యూ. మంచిగా లంచ్ చేసి రిమైనింగ్ క్లాసెస్ కూడా ఇదే విధంగా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నా. మీరందరూ కూడా నేను కోరుకునేటట్టు జాబ్ సాధిస్తారని కూడా మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక క్వశ్చన్ చిన్నపాటిగా రామన్న వస్తే ఇంటించినట్టే ఇక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మన కాళేశ్వరం ప్లస్ తెలంగాణ గురించి కూడా క్లాసులు అయితే మేము విన్నాం. నేను కూడా మీకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాను. మరోసారి తెలుస్తూ థ్యాంక్ యూ.